నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఒక దిమ్మ తిరిగే షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏదైతే ఇప్పటివరకు మనం ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ మాట్లాడు వస్తున్నామో అదంతా కూడా నిజమేనని చెప్పి కేంద్రం హైకోర్టు సాక్షిగా కుండ బద్దలు కొట్టింది. సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి శిక్ష అనుభవించాల్సి ఉంటుందా? ఒక అక్రమ తవ్వకాలు కాదండి, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న స్కాములు జాతీయ స్థాయి స్కాములు అయ్యి, అంటే అంత వాల్యూమ్ పరిమాణంలో ఉన్న కుంభకోణాలు ఇవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో మెయిన్గా లిక్కర్ ఒకటి, శాండ్, గ్రావెల్, ఇలాంటి అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి మైనింగ్లోనూ. అయితే ఇసుక అనేది ప్రజాబాహుళ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది, వాళ్ళ జీవితాలని అల్లకల్లోలం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితం ఇంత ఛీద్రం అవటానికి కారణం ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న అక్రమ పద్ధతులు. ఇవి కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలకి, తర్వాత వాళ్ళకి లబ్ధి చెందటానికి తప్ప ప్రజలకి ఏ విధంగా, నిర్మాణదారులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, ట్రాక్టర్ల ఓనర్లకు కానీ, ఎడ్ల బళ్ళ యజమానులకు కానీ ఏ విధంగా ఇది అసలు ఏ విధమైన ప్రయోజనం ఇవ్వటం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు, పొక్లైన్లో కూడా హై పవర్ పొక్లైన్లు పెట్టి తవ్వి 50 టన్స్ 60 టన్స్ ఉన్న టిప్పర్స్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ఇది జనం అందరూ చూస్తున్నారు. మీడియాలో కూడా లైవ్ ప్రసారాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద పెద్ద టిప్పర్లని కృష్ణా జిల్లా కరకట్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి విలేకరులను పిలిచి చూపించినా ఏం ప్రయోజనం లేదు. జేపీ అనే ఒక చెన్నై బేస్డ్ కంపెనీకి ఇచ్చారండి. ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం చేసుకుని వాళ్ళ మామూలు వాళ్ళు పట్టుకున్నారు. కొన్నాళ్ళ పాటు అసలు జేపీ వాళ్ళది లిమిట్ అయిపోయినా కూడా, కాల పరిమితి ముగిసినా కూడా ఇంకా 6 నెలల పాటు కూడా వాళ్ళు కొనసాగారు. వాళ్ళు చాలా అక్రమ నిల్వలు కూడా పెట్టుకుని అమ్ముకున్నారు. తర్వాత కూడా దాని మీద ఏమాత్రం తీసుకోలే. తర్వాత దాన్ని టెండర్లు పిలవటానికి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థలు తప్ప మామూలు వ్యక్తులు అసలు ఆ బిడ్లు వేయలేరు, కొనలేరు. టెండర్ ఫామ్మే 40 లక్షలు ఆ రేంజ్లో పెట్టారు. తర్వాత ఈ టెండర్ నిర్వహించేది బొంబాయిలో. చూడండి అసలు, అంటే లోకల్ బిడ్డర్స్కి ఎవరికి అందుబాటులో లేని స్థాయిలో పెట్టి ఒక పెద్ద కంపెనీ చేత వేయించుకుని వాళ్ళ కజిన్ బ్రదర్కి ఇచ్చారని ఇప్పుడు లోకం అందరికీ తెలుసు. వాళ్ళలో వాళ్ళు షేర్లు పంచుకుంటున్నారు. ఇప్పుడు జేపీ లాంటి కంపెనీతో కూడా పని లేదు. ఊరికే కంపెనీ ఆ పేరు మీద పెద్ద కంపెనీతో వేయించి వ్యాపారం చేస్తుంది వీళ్ళు. అట్లాగే ఇప్పుడు లిక్కర్కి సంబంధించి అయితే అందరికీ తెలుసు, ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా అధికార పార్టీ నాయకులు. తర్వాత దాంట్లో తయారు చేసే నాసిరకం, అమ్మేదేమో హై రేట్లు, అవి తెలుసు. గ్రావెల్ కూడా పెద్ద పెద్ద కొండలన్నింటినీ తొలిచి అవతలు పడేశారు. వైజాగ్లో రిషికొండను తవ్వి దాన్ని సముద్రంలో పోస్తే కూడా కోర్టు వారు కలెక్టర్ని మందలిచ్చారు. నువ్వు ఒక కలెక్టర్వా, నీకేమన్నా పరిజ్ఞానం ఉందా, ఆ గ్రావెల్ తీసుకెళ్ళి అప్పుడు తొందరగా చేయాలనే ప్రయత్నంలో దాంట్లో పోసేశారండి సముద్రంలో. ఇది తొందరగా పూర్తి చేయాలని, ఎక్కడ వేయాలో తెలియక. అదైతే కనపడదు కదా, సముద్రంలో అయితే కనపడదని. అది కుప్పగా పెడితే కనుక ప్రజలందరి దృష్టి పడుతుందని. ఇప్పుడు కూడా ప్రజల దృష్టి ఆ తవ్విన దాని మీద పడకుండా దాన్ని గ్రీన్ పరదాతో కట్టేశారండి. ప్రకృతిని మానభంగం చేసిన లాంటి ఘటనగా చెప్పాలి దాన్ని. అది మళ్ళీ బయట కనపడకుండా గుడ్డగట్టేశారు. ఎక్కడన్నా జరిగిందండి ఇది? ప్రకృతినే మభ్యపెట్టే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇసుక కుంభకోణానికి వచ్చేటప్పటికి హైకోర్టు కూడా ఏమందంటే, అసలు మీరు ఈ రేట్లని ఎలా నిర్ధారించారు అమ్మటానికి? అసలు యాక్చువల్గా తెలుగుదేశంలో ఫ్రీగా ఇచ్చారు. ఓన్లీ ట్రాక్టరు లేకపోతే లారీ కిరాయి ఖర్చే ప్రజలకు అందింది. ఇవాళ లారీ వాళ్ళకి, ట్రాక్టర్ ఓనర్లు ఏం చెబుతున్నారు, ఆ రోజు మాకు ఎంత మిగిలిందో కిరాయి ఇప్పుడు కూడా అంతే, కానీ ఇవాళ 7,000కి తీసుకెళ్తే ఎవరు కట్టుకోగలుగుతారో, దాని మూలాన మాకు ట్రిప్పులు కూడా పట్టలేదని చెబుతున్నారు. వాళ్ళకు వచ్చే కిరాయిలో ఏం మార్పు రాలేదంట. కానీ నిర్మాణదారుకో రైతుకో చేరేటప్పటికి అది 7,000కి వెళ్ళింది. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందని అడిగింది. తర్వాత ఎన్ని రోజులు మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పి కాలక్షేపం చేస్తారని అడిగింది. తర్వాత అక్రమ తవ్వకాలు జరగలేదని మీరు ఎలా చెప్పగలుగుతారంది? బహిరంగంగా జరుగుతున్న తంతుని మీరు లేదని ఎలా చెప్తారంది? తర్వాత దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అక్రమాలు జరిగిన మాట వాస్తవమేను, దానికి సంబంధించి మేము ఎన్జీటీకి మేము ఆ వివరాలు సమర్పిస్తాము అని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పార్టీగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ బహిరంగంగా జరిగినాయి కదండి. ఎన్జీటీ దృష్టికి కూడా వెళ్ళింది ఇంతకుముందు. ఇప్పుడు 21వ తారీఖు మళ్ళీ వాయిదా వేశారండి.
ఈ ప్రభుత్వం చెప్పిన రోజువారీ ఈ వివరణలతో హైకోర్టుకు కూడా విసుకొచ్చేసింది, గౌరవ హైకోర్టు కూడా. ఎన్నిసార్లు చెప్తారు ఇదే సంగతి? మాకు వాస్తవాలు మాకు చెప్పండి. ఎన్జిటి ద్వారా కూడా మాకు కన్ఫర్మేషన్ ఇప్పించండి ఏం జరిగిందో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీనికి చాలా పెద్ద టెక్నాలజీ కూడా ఉపయోగించి పట్టుకునే పరిస్థితి ఉందండి. సెటిలైట్ దృశ్యాల ద్వారా కూడా ఈ మొత్తం చిత్రీకరణలు జరిగినాయి. తర్వాత అప్పుడున్న లెవెల్స్ ఎలా ఉన్నాయి అసలు. ఇంకోటి ఏంటంటే నదీ గర్భంలోకి వెళ్ళి తవ్వేశారండి. అసలు యాక్చువల్గా నదీ గర్భంలోకి వెళ్ళి ఇసుకను తవ్వకూడదు. నదికి పెరిఫరల్స్లో ఇప్పుడు ఆయన పర్యావరణం పాటించకుండా కట్టారనే కదా ప్రజావేదిక కూల్చేసింది. అది కరకట్టకు దగ్గరగా ఉన్నా కూల్చాడు. కానీ ఇప్పుడు నదీ గర్భంలోకి వెళ్ళి తవ్వి అక్కడ నుంచి పెద్ద పెద్ద హై పవర్ ట్రక్కుల్లో లాక్కొస్తున్నారండి. ఇప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు ఆ బళ్ళబాటలు ఎలాంటి కష్టమైన పరిస్థితిలో ఉంటాయో. ఇప్పుడు ఆ ట్రాక్టర్లో అది ఇవి ఉన్నాయి కదండి లారీలు, హై పవర్ లారీస్ అయ్యి చాలా హై హార్స్ పవర్ మూలాన్ని లాక్కొస్తున్నాయి బయటికి. అవి వచ్చినాయి అంతా కూడా పెద్ద పెద్ద హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్కి వెళ్ళినాయండి. అప్పుడు ఊళ్ళల్లో రైతులు 7,000 పెట్టి 8,000 పెట్టి ట్రక్కు కొనుక్కోలేని పరిస్థితుల్లో దండం పెట్టి కూర్చున్నారు. ఏదన్నా ప్రజాప్రభుత్వం వస్తే పూర్వకాలంలో లాగా కిరాయి కట్టుకుని తెచ్చుకుందామని. దాని మూలన ఈ చేతి వృత్తుల వాళ్ళందరికీ పని లేక ఆకలి దప్పులతో బాధపడుతున్న కారణం ఏంటంటే ఇసుక విధానం. గ్రామాలన్నీ కోనరిల్లిపోయినాయి, ఎవరికి పని దొరకటంలా. అంతకుముందు ఈ అడ్డా మీదకి వెళ్తే ఎవడో కూడా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు పని లేక. ఇవాళ అడ్డా మీదకి వెళ్ళినా పనికి పిలిచేవాడు లేక మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. గతంలో అన్నా క్యాంటీన్లు అన్న ఉండేయండి ఆకలి తీర్చడానికి. ఇవాళ అన్నా క్యాంటీన్లు కూడా లేక వాళ్ళు ఎంత. తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, కూలే దొరకటం లేదు. దొరికినా కూడా ఇదివరకు డిమాండ్గా వసూలు అంటే వీళ్ళకి ఎక్కువ వచ్చేది. ఇవాళ ఎవడో పిలవపోయేటప్పటికి ఎంత ఇస్తే అంత మేము వస్తామని వెళ్తున్నారు. ఈ వచ్చిన కాడికే దక్కుడండి. ఇక ఏం చేస్తాం? ఇప్పుడు కేంద్రం మేము ఎన్జిటికి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ వివరాలన్నీ కూడా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. అంటే అక్రమ తవ్వకాలు నిజమేనని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పుద్ది. మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం మీద? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎన్జిటికి ఉండే పవర్స్ చాలా హై పవర్స్ ఉంటాయండి. ఒక గౌరవ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఎంత పవర్స్ ఉంటాయో కాన్స్టిట్యూషనల్గా అలాంటి పవర్స్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్. ఇప్పుడు శాండ్ కానీ లేకపోతే ఇలాంటి గ్రావెల్ గుట్టలను కానీ కొండల్ని తవ్వేయటం, అడవులు తవ్వేసినా నీళ్లను కలుషితం చేసినా ఇవన్నీ కూడా ఎన్జిటి పరిధిలోకి వస్తాయండి. ఎన్జిటి ఆదేశాలు ఇస్తే ఎవరు కూడా తప్పించుకోలేరండి. ఇప్పుడు రిషికొండ విషయంలో కూడా ఎన్జిటి పరిధిలో కూడా ఉంది. ఎన్జిటికి అక్కడ సిటిజన్స్ కంప్లైంట్ చేశారు, ఇట్లా తవ్వేశారని, ఇంత గ్రావెల్ తీసేశారు, ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా పరిమితికి మించి కట్టారని. ఎన్జిటికి పవర్స్ ఉన్నాయండి. ఇవాళ అంతెందుకు ఇక్కడ 111 జీవో తెలంగాణలో ఎంత పవర్ఫుల్ జీవో అండి. అది ప్రభుత్వం మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నేను తీసేశాను ఉంది. కానీ అది ఎన్జిటి పర్మిషన్లో తర్వాత రాష్ట్రపతి ఆమోదం లేకుండా దాన్ని ఎవరు తీసేయలేరండి. కొన్ని పర్యావరణం గురించి చాలా కట్టుదిట్టమైన చట్టాలు తయారు చేసి సంస్థలని, వ్యవస్థలను ఏర్పాటు చేశారండి. తాత్కాలికంగా వీళ్ళు పవర్లో ఉండి వాళ్ళని మస్కా కొట్టామని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ బయటకు వచ్చిన రోజున ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీ చేయాలండి. ప్రభుత్వం కూడా ఒక కస్టోడియన్నే. ఇది పర్యావరణాన్ని కాపాడటంలో వాళ్ళు కూడా ధర్మకర్తలే. కానీ ఆ బాధ్యతను వదిలిపెట్టి మేము కూడా ఇతర దోపిడీదారులాగా మేము పర్యావరణాన్ని నాశనం చేస్తామంటే దానికి బాధ్యులైన ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా.